నమస్తే. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అన్నటువంటి సుప్రీంకోర్టు సిజేఐ మీద బిఆర్ గవాయ్ మీద అక్కడ ఉన్నటువంటి లాయర్ ఎవరైతే ఉన్నారో సో రాకేష్ కిషోర్ అనుకుంటా ఆయన పేరు. సో ఆయన ఒక తీర్పు విషయంలో ఆయన కాలుకున్న బూటుతో బిఆర్ గవాయ్ అంటే సిజేఐ మీద దాడి చేసిన ఆ విజువల్స్ మనకు తెలిసిందే. మొత్తం భారతదేశం కూడా భగ్గుమన్న పరిస్థితి. ఇటు ప్రజా సంఘాలు కానీ దళిత సంఘాలు కానీ సో చాలామంది ఈ కోర్టుకు సంబంధించిన లాయర్లు న్యాయవాదులు కూడా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమం తెలుపుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రధాన సుప్రీంకోర్టులో అటువంటి సిజేఐ మీద ఇలాంటి దాడి హేమమైన చర్య అని చెప్పేసి వాళ్ళు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. దీని మీద మాట్లాడడానికి తెలంగాణ సోషలిస్ట్ తెలంగాణ శామన మనతో ఉన్నారు. ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం. దీన్ని ఎట్లా ఖండిస్తారు, ఇది ఎంతవరకు కరెక్ట్ ఏంది అన్న ఆయన మాటల్లోనే మనం ఒకసారి వినే ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. అన్న బాగున్నా బాగున్నారా? సో మొన్న కొద్ది రోజుల క్రితం భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అన్నటువంటి సుప్రీంకోర్టు సిజేఐ మీద అక్కడ ఉన్నటువంటి రాకేష్ కిషోర్ అనే ఒక లాయరు బోటు కాలుతో విసిరిండు కదా. సో దాన్ని ఎట్లా చేస్తున్నారన్నా మీరు? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే అదేదో ఊరి పేరు చెప్పారు, ఏ ఊరు అది నాకు గుర్తులేదు. వెంకటేశ్వర స్వామి ఖజురాలో వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి విగ్రహం విషయంలో ఆయన ఏమంటారు వాదిస్తూ ఉన్నాడు. రైట్, ఆయన విశ్వాసాన్ని ఎవరు కూడా కాదన్నారు. ఎవరైతే రాకేష్ కిషోర్ ఉన్నాడో ఆయన విశ్వాసాన్ని ఎవరు కూడా కాదన్నారు. కానీ రాకేష్ కిషోర్ యొక్క బలుపు మదం అహంకారం ఏంటి అని అంటే రాజ్యాంగం కంటే ఆయనకు సనాతన ధర్మమే గొప్పదంట. అయితే గొప్పది కావచ్చు ఎవరికి? రాకేష్ కిషోర్కు. రాకేష్ కిషోరేనా? రాకేష్ కిషోర్కు సనాతన ధర్మం గొప్పదే కావచ్చు. కానీ సనాతన ధర్మం అయినా, బైబుల్ అయినా, భగవద్గీత అయినా, ఖురాన్ అయినా, ముస్లిం అయినా, హిందూ అయినా, నువ్వు ఎవడైనా సరే భారతదేశం అనేది ప్రజాస్వామ్య దేశం. భారత రాజ్యాంగానికి న్యాయ వ్యవస్థలకు లోబడి మాత్రమే బతకాలి మనం, అవునా కదా? ఇప్పుడు నీ విగ్రహం పోయింది, విగ్రహం కూలిందని అన్నాడు, సరే కూలగొట్టిరా, కూలిందని పక్కన వాడేదని పక్కన పెట్టి దాన్ని పట్టుకోవాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ, పోలీస్ యంత్రాంగం కదా. పోలీసు యంత్రాంగానికి ఎవరు ఆర్డర్స్ పాస్ చేయాలి? కోర్టే కదా. మరి దేవుడు ఉంటే దేవుడు విగ్రహం ఆడుందో దేవుని చెప్పమని అన్నాడు ఆయన. తప్ప సిస్టమ్ను మాట్లాడారు గవాయ్ గారు, అవమానించలే. ఎస్, ఆయన వాదిస్తూ ఉన్నాడు. ఏమంటారు, నీకు విశ్వాసాన్ని ఎవరు కదా. గతంలో కూడా రామ మందిరం ఓపెనింగ్ రేపనంగా ఏదో స్వామి గారు ఏమన్నాడంటే, స్వామి అన్న ఆయన సన్నాసి ఏమన్నాడంటే, నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి కలియుగ పురుషుడు, పుడతాడు, రామమందిరం కడతాడు, చాలా ఆదర్శం, అట్లా ఇట్లా అన్నాను. మీకెవరు చెప్పారండి ఇదంతా స్వామి గారు అంటే, శ్రీరామచంద్రుడు రాత్రి ఇలా ఓపెనింగ్ అన్న రాత్రి నిన్న రాత్రి నా కళ్ళకు వచ్చి చెప్పినా. తర్వాత 4 రోజుల తర్వాత నేను ఏం చేసిన అంటే, నేను కూడా శివభక్తుని, సమ్మక్క సారక్కల భక్తుని. గుడికి పోయినా, గుడికి పోయి శివుడా, సమ్మక్క సారక్క తల్లి, మన దేశంలో ఉన్న ప్రజలందరూ ఈ రకంగా విద్యకు, వైద్యానికి, పేదరికానికి, అంట్రాంతనానికి, అవమానాలకు ఇంకా గురవుతారు, వీటి కారణం ఏంటి తల్లి చెప్పు అంటే, నరేంద్ర మోడీ అనే దుర్మార్గుడు అని నా కళ్ళకు వచ్చి చెప్పింది. మీ కళ్ళ మరి వచ్చింది కదా, నా కళ్ళ కూడా శివుడు, నేను మొక్కే దేవుళ్ళు వచ్చి నరేంద్ర మోడీ పచ్చినారు అంత కూడా అని చెప్పారు. ఆయన కళ్ళకు వస్తారు దేవుడు. దేవుడు ఆయన సొంతమా? సొంతం అవుతారు ఆయన దేవుడు? అందరి సొంతం దేవుడు కదా. దేవుడు అందరు వాడు కదా, ఇందు గలవాడు అందగలవాడు అంతే కదా. దేవుడు ఇందులో అందరూ అన్నిట్లో ఉంటాడు కదా దేవుడు. మరి నా కళ్ళకు వచ్చింది కదా దేవుడు. మేమేమన్నా అన్నావా? చెప్పు తీసుకొని కొట్టమన్నాడు దేవుడు, నేను కొట్టినా ఎందుకు? ఈ దేశంలో రాజ్యాంగం ఉన్నది, ఈ దేశంలో ఏమంటారు ప్రజాస్వామ్యం ఉన్నది, మనం గౌరవించాలి కదా. నువ్వు కొట్టింది కాకుండా దేవుడు నా కళ్ళకి వచ్చింది, దేవుడే చేయించంటే మరి నాతో కూడా దేవుడే చేయమంటున్నాను. నరేంద్ర మోడీ 2 కోట్ల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలే? ఎందుకు నువ్వు గోత్రాల 100,000 మందిని చంపినావు? నీకు అనుకున్నటువంటి లాయర్లు వచ్చినాక ఎందుకు క్లీన్ షీట్ ఇచ్చుకున్నావు? నువ్వు ఇస్తున్నటువంటి 15 లక్షలు ఎందుకు ఇవ్వలే? మా తెలంగాణకి ఇచ్చినటువంటి హామీలను ఎందుకు నెరవేర్చలే? నరేంద్ర మోడీ చెప్పు తీసుకొని కొట్టంటారు. నా దేవుళ్ళు నా దేవతలు నా కళ్ళకు వచ్చి అంటారు బ్రదర్. నాకు కోపం ఆగట్లే నాకు. బట్ రాజ్యాంగం అడ్డొస్తుంది, నాకు కొట్టమంటావా? కొట్టమంటావా చెప్పు బ్రదర్. భారత రాజ్యాంగాన్ని గౌరవించకుండా పిచ్చిది మాట్లాడితే ఏమంటది, ఎవరో ఆమె పేరు, ఒక ఆమె పేరు నాకు తెలియదు కానీ ఆమె మాట్లాడుతుంది. ఈయన బుద్ధిస్ట్ అయితే మైనారిటీ అవుతాడు. ఇంతకుముందు నేను వీడియో చూసిన, బుద్ధిస్ట్ అయితే మైనారిటీ అవుతాడు, మన సనాతన ధర్మాన్ని అవమానించాడు, ఈయన బుద్ధిస్టు. ఇది మరి బుద్ధుడు ఏమో అవతారం అని వీళ్ళే చెప్తారు కదా. మరి బుద్ధుడు హిందూ కదా? మళ్ళీ వీళ్ళే వేరే దేశాలకు పోతే వీళ్ళే చెప్తారు బుద్ధునికి సంబంధించిన వీళ్ళు దేశంలో కాదు, వాళ్ళది సనాతన ధర్మం అయితే మాది పురాతన ధర్మం. ఏం ధర్మం? పురాతన. మాది పురాతన ధర్మం. భాగ్యారెడ్డి గారి మీద చెప్పినట్టు మేము హిందువులం కాదు, ఆది హిందువులం. మేము సనాతనవాదులం కాదు, మేము పురాతనవాదులం. మా దేవతలు వేరు, మీ దేవుళ్ళు వేరు. కులం, సనాతన ధర్మం అంటే కులం, సనాతన ధర్మం అంటే మనిషిని ఊరవతల వేసినటువంటి ధర్మం. ఆ ధర్మం మీకు గొప్పదైతే మాకొద్దు, మాది పురాతన ధర్మం. మా దేవుడు శివుడు,
మా సమ్మక్క సారక్క మా దేవతలు. షెడ్ దగ్గర పో ఎవరైనా రాణిస్తుంది. తాయినోడు వచ్చినా, మంచోడు వచ్చినా, షెడ్డోడు వచ్చినా, హిందూ వచ్చినా, ముస్లిం వచ్చినా రా బిడ్డ అంటది. నిలువెత్తు బంగారం జోకించుకొని కొబ్బరికాయ కొడితే కుంకుమ పసుపు తల్లి తల్లి నాకు ఈ కష్టాలు వచ్చినంటే చెప్పు బిడ్డ అంటది. వెంకటేశ్వర స్వామి గుడికి 6 గంటల తాళం ఎత్తారు. మరి మా సమ్మక్క సారక్క గుడి దగ్గర ఏం చూసినా ఎప్పుడన్నా ఏమన్నా రావద్దని అన్నారా? ఎన్ని చూస్తున్నాం రోజు. మాలోడు గుళ్ళకి రావద్దు, మాదిగోడు గుళ్ళకి రావద్దు, గౌన్లోడు గుళ్ళకి రావద్దు. మన దుర్గామాత దగ్గర రావద్దండి. మరి అదే కదా సనాతన ధర్మం. మా దేవతలు అట్ట కాదు కదా, మా బొట్టు అట్ట కాదు, మా కట్టట కాదు కదా. మీరు దేనికి కట్టుబడి ఉన్నారో చెప్పండి. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా రాముడే ఓడిచ్చిండు. రాముడు ఎక్కడ పుట్టిండు? రాముడు ఎక్కడ పుట్టిండు బ్రదర్? అయోధ్యలో పుట్టి. రాముడు ఎక్కడ పుట్టిండు? అయోధ్యలో ఎవరు గెలిచారు? మరి అయోధ్య ఏ పార్టీ గెలిచింది? బీజేపీ గెలవలే, మార్వాడి జనతా పార్టీ గెలవలే, ఓడిపోయింది. మరి రాముడు ఉంటే నిజంగా రాముడి కోసం నరేంద్ర మోడీ పనిచేస్తాడు కానీ నరేంద్ర మోడీ పార్టీని గెలిపించాలి కదా భగవంతుడు. ఎందుకు గెలిపించలే? మీకు అర్థమైందా? ఇక్కడ వచ్చిండు కర్ణాటకలోకి వచ్చి కర్ణాటక ఎలక్షన్ అప్పుడు హనుమంతుడు పుట్టిన నేల ఇది అన్నాడు. మరి హనుమంతుడు ఓడించిండు కదా కర్ణాటకలో, ఓడించండో లేదా? భగవంతులు వాళ్ళ పక్కన లేరు, భగవంతులు ప్రజల పక్షాన ఉన్నారు. భగవంతులు రాజకీయ పార్టీ సోషల్ మీడియాలో కూడా మెజారిటీ ఆయనకే సపోర్ట్ చేస్తా ఉన్నారు కదా. అంత భక్తులు 5 రూపాయలు 10 రూపాయలు పేటిఎం కామెంట్కు 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చేటలు సపోర్ట్ చేసుకుంటారు కదా. ఫేక్ అంతా మొత్తం గుజరాతీ మార్వాడి బ్యాచ్ వీళ్ళంతా ఐటీ సెల్ ఉంటుంది. నేను చెప్పడం ప్రపంచానికి మొత్తానికి తెలుసు, అందరికీ తెలుసు. పెద్ద వ్యవస్థ. మీకు ఎన్ని ఛానల్స్ ఉన్నాయి? ఒకటే ఛానల్ ఉంది. నిజాయితీగా పనిచేసే ప్రజలు ఒకటే నిజాన్ని చెప్పేది, అబద్ధాలు చెప్పేది. వాళ్ళకు కొన్ని వేల లక్షల వందల వాట్సాప్ గ్రూపులు, ఫేక్ ఫేస్బుక్ ఐడీలు, ఒక పెద్ద యూనివర్సిటీనే ఉన్నది వీళ్ళ యూనివర్సిటీ. ఎవడు మాట్లాడతాం వానికి హిందూ వ్యతిరేకి, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, బర్మా, ఆయన పేరేం పేరు, గతంలో మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు దాడులు జరిగినాయి. 70 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ అభివృద్ధికి ఏమంటారు చేయలేదు అని అన్నారు. 11 ఏళ్ల నుంచి వీళ్ళు వచ్చినాక పుల్వామాలో జవాన్లను చంపారు. నిన్న మొన్న పహల్గామ్లో మన భారతీయులు చనిపోయారు, విపిన్ రావత్ చనిపోయాడు. మరి చౌకీదార్ ఎందుకు వీటినన్నింటి కట్టం చేయలే? ఎందుకు చౌకీదార్ తీవ్రవాదాన్ని కట్టడి చేయలే? ట్రంప్ మేరా ఫ్రెండ్, నా దోస్త్, అప్కి బార్ ట్రంప్కి సర్కార్ అన్నాడు. వాడు ముడ్డి మీద దాన్ని పంపిస్తుండు అమెరికా నుంచి పోండి అంటుండు తెలుసా. టారిఫ్లు కూడా విధిస్తూ ఉన్నారు. మరి మన దేశం మీద పాకిస్తాన్ ప్రపంచం పటం లేకుండా చేస్తాడు మా మోడీ. అంతా ఇంత తోపు తురుమన్నారు వీళ్ళు. మోడీ ఏమన్నాడు? సీజ్ ద ఫైర్, స్టాప్ అన్నాడు, స్టాప్ చేసిండు అంతే. మరి మోడీ ఆ దేశానికి ప్రధాని ట్రంపా? మోడీ ట్రంప్ అంటుండు కదా. మరి నేను ఆపిన యుద్ధం అని ఎందుకేనా? భారతదేశం వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కాళ్ళ దగ్గర కాళ్ళ బేరానికి వచ్చారు, మేమే ఆపినామంటారు. వీళ్ళు ఎవరు వచ్చారు? నేనంతా మా ట్రంప్ ఖండించాను. ట్రంప్ నువ్వు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోమని చెప్పాను. నేను ఆపడం వల్ల, నేను చెప్పడం వల్ల పాకిస్తాన్ యుద్ధం ఆపలేదా బాబు, నరేంద్ర మోడీ ఆపడం వల్ల నేను ట్రంప్తో చెప్పేమను బ్రదర్. అట్లనా? అంతే కదా, చెప్పేమను. కాబట్టి మీరంతా నరేంద్ర మోడీకి ఏమో దేశంలో ఉన్నటువంటి మార్వాడి, గుజరాతీ, రాజస్థానీలు ప్రజల్ని పీడించి ఏమంటారు అక్రమంగా వ్యాపారాలు చేసుకొని జిఎస్టీలు కట్టకుండా ట్యాక్సీలు కట్టకుండా ఈయనకు డబ్బులు ఇస్తారు. మన దేశ సంపద, మన దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టిండు ట్రంప్ గారి దగ్గర. ఎవరు? మన మోడీ సార్. ఇలా మాట్లాడినావు అనుకో నువ్వు హిందూ వ్యతిరేకి, నువ్వు రేపొద్దు నిన్నో నేను అబ్జర్వ్ అయ్యా. మీరు బొట్టు పెట్టుకున్నారు మీరు మొన్న మార్వాడి గోయిష్లో, మీరు క్రిస్టియన్ ఏదో అన్నట్టు సోషల్ మీడియా. సరే ఓకే, క్రిస్టియనే కదా. ఈ దేశంలో ఉన్న క్రిస్టియన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కదా. మరి క్రిస్టియన్లకు అందరికీ భారతదేశం 140 కోట్ల ప్రజలందరికీ క్రిస్టియన్లకు సపరేట్ ప్రధానమంత్రిని చేయమనండి. ఒకటి క్రిస్టియన్లకు మొన్న మీ ఉద్యమం ఏదైతే నేను ఏమంటాను, నేను క్రిస్టియన్ అనుకో బ్రదర్, నేను ఏమంటాను, నేను క్రిస్టియన్ అనుకో. క్రిస్టియన్లకు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాదా? అవునా కదా? అందరికీ ప్రధానమంత్రి. తెలంగాణలో ఉన్న క్రిస్టియన్లకు కూడా నరేంద్ర మోడీ. ఒకవేళ అట్లా కాదనుకోండి కనుక సపరేట్ క్రిస్టియన్లకు ప్రధానమంత్రిని పెట్టండి. ఓకేనా? నేను ఉద్యమం చేస్తా. సపరేట్గా ముస్లింలకు ప్రధానమంత్రిని పెట్టండి. క్రిస్టియన్ అయితే ఏముంది? క్రిస్టియన్ అయితే మనిషి కదా, హిందూ అయితే మనిషి కదా, ముస్లిం అయితే మనిషి కదా, దేవుని నమ్మేటోడు మనిషి కదా. మరి అది కదా మాట్లాడాలి. నేను ఈ దేశ మూలవాసిన అని చెప్పిన, నేను ఏం చెప్పినా ఈ దేశ మూలవాసిన అని చెప్పిన. నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పిన, మేము మహాత్మా పూలే వారసులం అని చెప్పిన, సమ్మక్క సారక్కలు ముక్తాం అని చెప్పిన. ఉన్నా కూడా ఈ హర్యానాకు సంబంధించినటువంటి ఏడీజీపీ ఎవరు ఐఏఎస్ వచ్చిందా? మీకు క్లారిటీ వచ్చిందా? ఎందుకు మరి మరి మతం కులాన్ని లేపేదే పొద్దున్న లేసి గుర్తు చేసేది ఎవరు? మార్వాడి జనతా పార్టీ, బీజేపీ జనతా పార్టీ, మార్వాడి జనతా పార్టీ. కాబట్టి మేమేమంటున్నామంటే దేశ ప్రజలు మొత్తం పసిగడతా ఉన్నారు. అసలు వీళ్ళకు ఇప్పుడు రేపో ఎల్లుండో ఎన్నికలు వస్తున్నాయి కదా, వీళ్ళకు ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు లేదు. బీజేపీ పార్టీ లేదు. బీజేపీ పార్టీకి నైతిక హక్కు, ఒక్క ఓటు కూడా అడిగే హక్కు లేదు. ఈ పార్టీ కది కాదు కదా, కాబట్టి హక్కు లేదు వీళ్ళకి. ఏదో అంటున్నారు ఆఫీసరు. అదే హర్యానాకు సంబంధించినటువంటి ఒక ఏడీజీపీ, అసిస్టెంట్ డీజీపీ కుల వివక్షకు గురై ఆయన సర్వీస్ రివాల్వర్తో ఆయననే
కాల్చుకొని 8 పేజీల లేఖ రాసి చనిపోయిన మొన్న ఒక వార్త వచ్చింది. దాని మీద మీరు కూడా సోషల్ మీడియాలో స్పందించారు కదా, ఎట్లా ఖండిస్తాం? కింద నుంచి పైదాకా బ్రదర్, ఈ దేశంలో దళితులకు రక్షణ లేదు, ఈ దేశంలో ఆదివాసులకు రక్షణ లేదు, ఈ దేశంలో మైనార్టీలకు రక్షణ లేదు, ఈ దేశంలో ముస్లింలకు రక్షణ లేదు, ఈ దేశంలో బీసీలకు రక్షణ లేదు. నరేంద్ర మోడీ ఏం చెప్తాడు? సాతియో, మీకు కోపం ఉంటే, మీకు దళితులు అంతగా కొట్టాలనిపిస్తే వాళ్ళని కొట్టకండి, నన్ను కొట్టండి అన్నాడు ఆయన. తెలుసా మీకు? ఇంకో మతమారో నాకు కొట్టండి, వాళ్ళని ఎందుకు కొడుతున్నారు అని అన్నాడు. మేమంటున్నాం అంటే జస్టిస్ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి సిజేఐ గవాయి గారికి ఈ దేశంలో రక్షణ లేదు బ్రదర్. సామాన్యులకు రక్షణ ఉంటుందా? ఆయన అడిషనల్ డీజీపీ అయినా, లేకపోతే ఏసీపీ అయినా, ఇంకో సిపి అయినా, ఎవరైనా సరే, కేంద్ర మంత్రి అయినా సరే రక్షణ. ద్రౌపది ముర్ము గారికే లేదు, రామ్నాథ్ కోవింద్ గారు గతంలో ఉన్నప్పుడు ఆయననే గుళ్ళెకు రానియలేదు, ఆయనకి వివక్షత ఉన్నది. రాష్ట్రపతికి ఉన్నది. ఈ దేశాన్ని పట్టిన దరిద్రం కులం. ఆ కులాన్ని పెంచి పోషించేది మా చాప కింద నీరులాగా దాన్ని ప్రచారం చేసి బీజేపీ, నరేంద్ర మోడీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్, మోహన్ భగవత్, జేపీ నడ్డాలు బాధ్యత వహించాలి. ఆయన చేసినట్టు నేను భావించట్లే. అమిత్ షానే స్వయంగా, ఆర్ఎస్ఎస్ స్వయంగా చేయించినట్టు నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే వీళ్ళు పెట్టేటువంటి పోస్టులు, వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు, గవాయి గారి పైన జరిగినటువంటి దాడిని సమర్థించేటువంటి విధానాలు మీరు ఒకసారి చూడండి. బీజేపీ వైఖరి స్పష్టంగా అర్థం. ఈ దేశం రాహుల్ గాంధీ చెప్పినట్టు నేపాల్లో వచ్చినటువంటి తిరుగుబాటు ఈ దేశంలో కూడా వస్తుంది. నరేంద్ర మోడీ పైనుంచే ఎగురుతాడు, ఎగిరి పారిపోతాడు హెలికాప్టర్లో. 100% అంగి పాయింట్ కూడా వేసుకోడు. అంగి పాయింట్ కూడా వేసుకోకుండా ఉరికే రోజులు వస్తాయి. ప్రజలు తరిమి కొడతారు, తిరగబడతారు ప్రజలు. నేపాల్ కూడా ప్రజాస్వామ్య దేశమే కదా, ఇక్కడ ఇది కూడా ప్రజాస్వామ్య దేశంగా. ప్రజలు తిరగబడితే కనుక శ్రీలంకలో ఎటువంటి గతి పట్టిందో, ఆయన రాజపక్ష ఏ విధంగా పోయిండో, ఇక్కడ ఉన్నటువంటి ఆయన పేరు నాకు తెలియదు, ఆయన ఎట్లా పోయిండో నువ్వు కూడా అట్లా పోతావు. నరేంద్ర మోడీ, నీ బీజేపీ అంధభక్తులకు చెప్పు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి, ఏ దేవుడైనా సరే ప్రజాస్వామ్యాన్ని కట్టుబడి బతకాలి. ఇది దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆయన ఎంత గొప్ప హృదయం చెప్పనా గవాయి గారిది. కేసు కూడా పెట్టొద్దని ఆయన మీద. వీళ్ళు ఏం చెప్తారు అంధభక్తులు, ఆయన బుద్ధిస్ట్ కాబట్టి ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తుంది. బూదేరని ఆయన మహారాష్ట్ర బుద్ధిస్టులో మొత్తం ఎస్సీ సర్టిఫికేట్లు కూడా రాసాని ఇలా తెలియకపోవచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు? క్రైస్తవ మతంలోకో ముస్లిం మతంలో పోకుండా బుద్ధిజంలోకి ఎందుకు పోయిండు? ఈ దేశంలో ప్రపంచానికి, దేశానికి బుద్ధిజం ఆదర్శం అని పోయిండు. బుద్ధుడు హిందువా కాదా అనేది వేరే చర్చ. బుద్ధుడు హిందువా కాదా అని పక్కన పెడితే, మీరే విష్ణుమూర్తి అవతారం అని మీరే చెప్తారు కదా. మళ్ళీ బుద్ధుడు మైనారిటీ, బుద్ధిస్ట్ సర్టిఫికేట్ అయితే ఏంది? బుద్ధుడు అందరి వాడు, బుద్ధుడు అందరికి కావాల్సిన వాడు. ఈ దేశానికి ఒక ఇది కాదు కదా. మంచి విషయాలని చెప్పినోడు ఎవరైనా మాకు ఆదర్శమే. ఆయన బుద్ధుడు మైనారిటీ, బుద్ధిజంలో ఉంటే మైనారిటీ సర్టిఫికేట్ వస్తాయి. ఎవరు చెప్పిన మైనారిటీ సర్టిఫికేట్? ఈ దేశం మాది. సర్టిఫికేట్ కోసం రిలీజన్ చేస్తావా? సుప్రీంకోర్టు చెప్పిన తెలియకపోవచ్చు. రిలీజన్ వేరు, సర్టిఫికేట్ వేరు. నేను పుట్టుకతో హిందువును, కానీ వెలువేయబడ్డవాడిని. నా రిలీజన్ నేను ఎవరైనా నమ్ముకుంటా, సమ్మక సారకాలను నమ్ముకుంటా, బుద్ధుని నమ్ముకుంటా, ఎవరైనా నమ్ముకుంటా. మతంతో కులం సంబంధం లేదు. కులం పుట్టిందల్లా హిందూ మతంలా. ఇది మా వాదన. కాబట్టి ఇది సనాతనవాదులు చేసినటువంటిది. వాడు మన పైగా ఏం చెప్తున్నాడు? చేసినటువంటి దుర్మార్గుడు నేను దళితునే అంటున్నాడు. దళితుడైతే ఏం రాను, తన్ని ధర్ముతాం. ఎవరైనా సరే ఈ రాజ్యాంగాన్ని గౌరవించేటోడు ఎవరైనా మాకు ఆదర్శమే. రాజ్యాంగాన్ని ధిక్కరించి న్యాయ వ్యవస్థల్ని, పోలీసులను గౌరవించాం, రాజ్యాంగాన్ని గౌరవించాం, చట్టాన్ని చేతిలోకి తీసుకుంటాం అంటే తాట తీస్తాం తెలంగాణ ప్రజలు. సో మొత్తానికి ఇది ఎవరైతే అక్కడ దాడికి అయితే పాల్పడ్డ వ్యక్తి అయితే ఎవరైతే ఉన్నారో ఆ లాయరు, సో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలంటే ఫస్ట్ ఈ దేశం నుంచి బీజేపీ అనేది హటావో దేశకో బచావో అనే నినాదంతో తెలంగాణ శామాన్ ముంగటికి వెళ్తూ ఉన్నాడు. కాబట్టి సో చూద్దాం మరి రాబోయే రోజులలో ఇలాంటి ఘటనలు ఏమన్నా రిపీట్ అయితే మరి ఆయన మీద ఏమన్నా కేంద్ర ప్రభుత్వం ఏమన్నా చర్యలు తీసుకోవడం లేదో చూడాల్సిన పరిస్థితి ఉంది.